స్వాగతం. ఘనంగా శ్రీరామకృష్ణ జయంతి ఉత్సవాలు బాపట్ల ఎంజీ రోడ్డులో శ్రీరామకృష్ణ భక్త సమాజం ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామకృష్ణ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం భగవాన్ శ్రీరామకృష్ణకు ప్రత్యేక అభిషేకాలు, ప్రత్యేక హారతులు, పూజలు నిర్వహించారు. సాయంత్రం బి నరసింహ శర్మ వారిచే హరికథను భక్తులకు వివరిస్తూ భక్తాలాపన చేశారు. శనివారం ఉదయం 7 గంటలకు లక్ష కుంకుమార్చన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రామకృష్ణ భక్త సమాజం నిర్వాహకులు తెలియజేశారు. ఒక్కసారి రండి, భోజనం చేసి మీరు గోల్కొండకి వెళ్ళిపోతానని. ఎందుకని? తండ్రికి ఉండేది కదండి అలవాటు, ఎవరికైనా భోజనం పెట్టి తినడం అనేది. కనుక రామదాసు కూడా ఊరుకునేవాడు కాదు. ఎవరు వచ్చినా సరే ఇంట్లో భోజనం చేసి బయలుదేరి వెళ్ళాలి. అక్కడ కూర్చోబెట్టి వడ్డన సాగట్ల ఏమే కమలా, ఏం చేస్తున్నావు? అధికారులు వచ్చారు గోల్కొండ నుంచి, చక్కగా భోజనం పెట్టండి అని చెప్పి విస్తరాకులు వేసి అన్నం వడ్డిస్తూ, మీకు ప్రసాదమా, మీకు సాదమా, నైవేద్యం పెట్టిన అన్నం కదండి అదంతా. కనుక అంతా రామమయమని హరి ఒక్కసారి చటుక్కున జారేటప్పటికీ గుంటలో తుక్కమని మాంసము ముద్ద తేలిపోయిందండి. రఘురాముడు మాంసము ముద్దే కూర్చున్నాడు. అటుగా మలిన పదార్థం పారవేయడానికి ఒక్కసారి బోరుమని ఏడిచి గబగబా గందిగుంటలోకి వెళ్ళి ఆ తేలిన శరీరాన్ని బయటకి తీసి, ఇక్ష్వాకు కులతిలక, నీ రాజ్యంలో సుశర్మ అనే ఒక బ్రాహ్మడు కుమారుడు చనిపోతే తండ్రి ఉండగా కుమారుడు చనిపోకూడదని బతికించావు. గట్టిగా ఏడిస్తే ఇప్పుడు 2,000 మంది అన్నం ముందు నుంచి వేస్తారని చెప్పి భూదేవి ఎట్లా అయితే అగ్ని పర్వతాన్ని దాచుకుని ఉన్నదో అట్లానే తన కుమారుడి మృతజీవ శరీరాన్ని కొంగుపై కప్పి ఇట్లా కడుపులో దాచాడు. చేతులు కడుక్కోవడానికి వచ్చేటప్పటికి ఏడుస్తున్న కమలను చూశాడు. కమలా, ఏమిటి అని అడిగేటప్పటికి, ఏమండి మీరు చేసిన రామసేవకు ఇది ప్రతిఫలమా అని చెప్పేత తీగలాంటి రఘురాముడు మృతజీవుడు